హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అచిత కిచెన్ ఫర్ యూ. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో లడ్డు తయారు చేశానండి, హెల్దీ లడ్డు. ముందు షార్ట్ వీడియోలో ఒకసారి చేసి పెట్టానండి, అది మా పిల్లలకు చాలా బాగా నచ్చింది, మళ్ళీ చేయమన్నారు. ఇప్పుడు లాంగ్ వీడియో చేసి చూపిస్తున్నాను, ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా మంచిదండి. ముందుగా నేను 2 ప్యాకెట్లు ఖర్జూరం తీసుకున్నాను, దీనిలో పిక్కలు మొత్తం తీసాను. తీసి మధ్య మధ్యలో ఏదైనా ఒక్కొక్కటి బాగోదండి, అది చూసుకుని తీసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక 1/2 కిలో బాదం పప్పు తీసుకున్నానండి, దాన్ని బాగా వేయించాను. ఇది పెద్ద మంట మీద వేయించకూడదండి, సిమ్లో పెట్టుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 కిలో జీడిపప్పు తీసుకున్నాను. ఇది కూడా స్లోగా వేయించాలండి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, మాడిపోతాయి. కొంచెం నెమ్మదిగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో ఏమైనా చిన్న చిన్న పొట్టు లాంటివి ఉంటే తర్వాత వేయించిన తర్వాత తీసేసుకోవాలి, ఫస్ట్ రావయ్యి చూడండి ఒకసారి, ఎదుగు అలా ఉంటాయి, అవి చల్లారిన తర్వాత తీసుకోండి. ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకున్నానండి. కొంచెం స్లోగా కంగారు పడకుండా చేసుకుంటే చాలా హెల్తీగా తినడానికి బాగుంటాయి లడ్డూలు. మొత్తం అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను ఒక 100 గ్రాములు గసగసాలు తీసుకున్నానండి. ఇవి చాలా చిన్న మంట మీద వేయించాలండి, త్వరగా మాడిపోతాయి. ఆల్రెడీ బాగా హీట్ అయి ఉంది కాబట్టి ఒక 2-3 సార్లు అలా వేయించుకుని చూడండి, చూస్తే తెలుస్తుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ముక్కల కింద కట్ చేశానండి. గసగసాలు అన్నీ ఒక బేస్లోకి తీసుకుంటున్నాను. ఫస్ట్గా గసగసాలు తీసుకున్నాను. అన్నీ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అంటే మిక్సీ జార్లో కూడా వేసి గ్రైండ్ చేసేయచ్చు, కానీ పౌడర్లా అయిపోయిందంటే అంత టేస్ట్గా అనిపించవండి. మనం ఎంత కష్టపడి బాగా చేసుకుంటే తినడానికి అంత బాగుంటాయి. మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా కట్ చేసుకున్నానండి. ఆల్రెడీ ఒక బేషన్లో గసగసాలు వేసాను, అందులోకే ఈ ముక్కలను తీసుకుంటున్నాను. మొత్తం అన్నీ అలాగే కట్ చేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత బేగానే కట్ అయిపోతాయి, కొంచెం తూలిపోతుంటాయి, నెమ్మదిగా కట్ చేసుకోవాలి. వేయించిన వెంటనే నోట్లో వేసుకుంటే జీడిపప్పు బాదం పప్పు కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి, చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా తయారవుతాయండి.
జీడిపప్పు బాదం పప్పు కట్ చేసిన తర్వాత ఖర్జూరాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా బ్లాక్ ఖర్జూరాలే బాగుంటాయండి ఈ లడ్డూకి. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ప్యాకెట్ ముందు చూపించాను కదండి, ఇలా బ్లాక్దే ఇది మెత్తగా ఉన్నదే తీసుకోవాలి. అంటే డ్రై ఫ్రూట్స్ అవి వేపినవి కదా అన్నీని, ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది. మొత్తం అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసిపోయే వరకు అలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం టైం పడుతుంది, నెమ్మదిగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టానండి, చూడండి ఒకసారి. మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి చేతికి రాసుకుని లడ్డు చుట్టుకున్నారంటే తొందరగా అయిపోతాయి. మేము నెయ్యి వేసుకోలేదండి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. చేతితో చేయడం కొంచెం కష్టమైంది. హ్యాండ్స్ వాష్ చేసుకుని 2 చేతులతోనే చేస్తాను. మొత్తంగా అలా లడ్డూలు చేసుకుంటే ఇలా ప్రిపేర్ అవుతాయి. చూడండి ఫైనల్గా నవ్వినవి